పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవడం అంటే ఇండియా గెలిచినట్లు, రోహింగ్యాలు ఓడినట్లని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. బెంగాల్లో బీజేపీ శ్రేణుల కంటే కాంగ్రెస్ వామపక్ష పార్టీల శ్రేణులే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయని చెప్పారు. బెంగాల్, అసోం, కేరళంలో మాదిరిగా తెలంగాణలోనూ ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మోడీ 4వ ప్రధాని అవుతారని కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. మరి కొండ విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఫలితాలు వచ్చాయి. అయితే మనతో మాట్లాడడానికి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు రిజల్ట్ చూస్తూనే ఉన్నాం. బీజేపీ యొక్క విజయానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్? ప్రధాన కారణాలు మోడీ గారి మీద బీజేపీ మీద నమ్మకం పెరిగింది. ఇది కేవలం వెస్ట్ బెంగాల్ కాదు, యావత్ భారతదేశంలో రిజల్ట్స్ చూస్తుంటే. కేరళలో కూడా చూడండి, అక్కడ మేము అసలు ఎమ్మెల్యే లేకుండే, మా ఓట్ షేర్ తక్కువ, సీట్ షేర్ 0. అక్కడ కూడా మా ఓట్ షేర్ పెరిగింది. అక్కడ కూడా 0 ఉన్న దగ్గర మాకు 4-5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి తమిళనాడులో ఎవరు కూడా ఊహించుకోలేదు ఏంటంటే, ఎవరు కూడా అనలిస్ట్ కూడా చెప్పలేదు ఏంటంటే ఏఐడిఎంకే బీజేపీకి డిఎంకే కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని ఎవ్వరు చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు అనలిస్ట్. కానీ డిఎంకేకు మించి ఓట్లు, సీట్లు వచ్చినాయి మాకు. అదే కాక అఫ్కోర్స్ ఇక్కడ నంబర్ 1 టీవీకే ఉండు కలిసి ప్రభుత్వం కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ గురించి తర్వాత మాట్లాడుతుంది, కానీ గమనించండి ఏంటంటే, ఎక్కడనైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్, అస్సాము, ఇంకా పుదుచ్చేరిలా, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్నది. ఉన్న ప్రభుత్వముకు అనుకూలంగా ఓట్లు పెరిగినాయి, అక్కడ బలంగా అయింది. ఉన్న బీజేపీ ఇంకా బలంగా అయింది. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు లేవో, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూలిపోయినాయి, ప్రజల నమ్మకం వాళ్ళ మీద పోయింది. అక్కడ కూడా బీజేపీ గెలిచి బలంగా అయింది. అయితే ప్రో ఇన్కంబెన్సీ ఉన్న దగ్గర గెలిచింది, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న దగ్గర బీజేపీ గెలిచింది. అంటే యావత్ భారతదేశంలో బీజేపీ మీద, ప్రధానమంత్రి మోడీ మీద నమ్మకము, అభిమానం పెరిగింది. మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉంది, ఇదంతా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, మొత్తం కూడా సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా లోపల ఉన్న అధికారులు కానీ, సీసీ కెమెరాలు కానీ తెలియకుండానే లోపల రాత్రికి మార్చారని చెప్పి 2 రోజుల కింద కూడా ప్రచారం చేసింది. ఇప్పుడు అదే ప్రచారం జరుగుతుంది, దానికి ఏమన్నా మీరేం దానికి సమాధానం? అయితే ఇంతకుముందు గెలిచింది ఎందుకో ప్రచారం చేస్తలేదు. గెలిచినప్పుడు ఈవీఎంలు మంచి పనిచేస్తున్నాయి, ఓడిపోతే ఈవీఎం పనిచేస్తలేవా? గెలిచిన ఓడిపోతే ట్యాంపరింగ్ చేసి నువ్వు అది ఈవీఎం మీద టేప్ పెట్టేసినావు, ఒత్తితే పడకుండా ఓట్లు, ఏది బీజేపీ సింబల్ మీద ట్యాంపరింగ్ చేసి మీరు, గుండాలను ఓటర్లను బూత్ దగ్గర పోనీకుండా చేసి మీరు, ఇవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అండ్ ఇవన్నీ కొనసాగి ఇంకా, అండ్ ఇది సంబరాలు చేసుకున్నది మేము కాదు, యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు కంపల్సరీ కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ప్రధానంగా బలమైనది కూడా ఎస్ఆర్ అని కూడా ప్రచారం జరుగుతుంది. అదేనా మెయిన్గా మీ విజయానికి కారణం? ఎస్ఆర్ 90 లక్షలు చేసిందండి. వాళ్ళ ఓట్ బ్యాంకులు ఏంది? అన్ని ముస్లింలు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు. ఓట్ బ్యాంకులో తీసేసింది ఏంది? ఎస్ఆర్లో తీసేసింది ఏంది? 90 లక్షలు. అందులో చచ్చిపోయిన వాళ్ళయి రోహింగ్యాస్, బంగ్లాదేశ్, అందరు తుర్కోళ్ళవి తీసింది కాదు. తుర్కోళ్ళ కంటే ఎక్కువ ముస్లింస్ కంటే తీసింది హిందువులై. 66-67% కంటే ఎక్కువ తీసిన ఓట్లు హిందువులై. అందులో మా ఓట్లు కూడా అని, మా ఓట్లు కూడా ఉండొచ్చు, కానీ చాలా మటుకు దొంగ ఓట్లు తీసేసిండ్రు, లేకుంటే బయట వాళ్ళ ఓట్లు తీసేసిండ్రు. సరే, ఇప్పుడు నిజంగానే ప్రచారం జరుగుతూ ఉంది, బీజేపీ అధికారంలోకి వస్తే, అంటే పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ ఎంపీ కూడా ఆరోపించాడు, బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా చొరబాటుదారులను తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్కి పంపిస్తున్నాడు. మరి ఇప్పుడు బీజేపీ గెలిచింది కాబట్టి తిరిగి వాళ్ళని పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఇల్లీగల్స్ గెలిచినా గెలవకున్నా ప్రయత్నం ఎప్పుడు అదే ఉంటుంది. అది బీజేపీ గెలుపు కంటే కొంచెం అల్కగా అయితే ప్రొటెక్షన్ ఇచ్చేది ఆమె. సరిహద్దు కట్టనీయలేదు. ఇండియా బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి అక్కడ పక్కింటికి పోయినట్టు పోయి రావచ్చు, అట్లున్నది. ఆడ సరిహద్దు కట్టుతా అంటే వాళ్ళ రెవెన్యూ కట్టనిస్తలేదు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు సరిహద్దు మంచి కడతాము, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్గా ఉంటే అక్కడ పంపిస్తారు. ఇది సులభంగా అవుతుంది, అప్పుడు కష్టంగా అవుతుండే ఆ ఉన్న రోజులు. సార్, అస్సాం ఓకే, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఓకే, మరి కేరళ, తమిళనాడు పరిస్థితి సార్, బీజేపీ పరిస్థితి? కేరళలో ఎవరు కూడా అనుకున్నారా బీజేపీ అసలు ఒక్క సీట్ వస్తుందని? అక్కడ కూడా మా సీట్ షేర్ పెరిగింది. మొన్న తిరుచినాపల్లిలో మా మేయర్ కూడా గెలిచిండ్రు. ఇప్పుడు 5-6 సీట్లు వస్తాయి, 4-5 వస్తాయి 0 నుంచి. కానీ చూసినాం కదా, తెలంగాణ 1 నుంచి 8 ఎమ్మెల్యేలు, 8 నుంచి వచ్చే ఎలక్షన్స్ 80 ఎలక్షన్స్ వస్తారు ఎమ్మెల్యేలు. వెస్ట్ బెంగాల్లో 3 నుంచి 77, 70 నుంచి 177. అట్లనే కేరళలో మొదట అడిగేసినాము.
నెక్స్ట్ 30 వస్తాయి, దాని తర్వాత 70-80 వస్తాయి. మాదే ప్రభుత్వం ఉంటుంది. అంటే ఇప్పుడు తమిళనాడులో అనూహ్యంగా టీవీకే పార్టీ విజయ్ కూడా అధికారం దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. ఒకవేళ మెజార్టీ తక్కువ పడితే బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? అవకాశం చాలా ఉన్నాయి, కానీ ఈ ప్రశ్న పెద్దలను అడగాలి. ఢిల్లీలో నిర్ణయం అవుతుంది. అండ్ నా ప్రకారంగా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్సైడ్ సపోర్టా అవుట్ సైడ్ సపోర్టా అది వేరే. అయితే ఇప్పుడు 5 రాష్ట్రాల రిజల్ట్తో మరి తెలంగాణ మీద బీజేపీ ఫోకస్ ఎలా ఉండబోతుంది? రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్. తెలంగాణ మీద రాసింది బీజేపీ అని. అయితే ఇప్పుడు 5 రాష్ట్రాల విజయంతో మోడీ అదే జోష్లో కూడా తెలంగాణకు రాబోతున్నాడు. మరి తెలంగాణకు ఎలాంటి నిధులు కానీ ఎలాంటి ప్రాజెక్టులను కొత్తగా ప్రకటించే అవకాశం ఉంటుందా? పొద్దుగాలనే ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు. మోడీ గారు అనేది ఏంటంటే రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండని, ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉండని, రాష్ట్రాలు అభివృద్ధి అవుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ. అందుకే అన్నింటిలో ఎక్కువ నిధులు. ఈరోజు తెలంగాణ రైతాంగం బతుకుతుందంతే కేంద్ర ప్రభుత్వం నిధులు. ప్రతి ఏడాది 1,20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి, రైతు కుటుంబానికి పంపిస్తుండ్రు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వచ్చినా, లైట్ బల్బులు వచ్చినా, లైట్ బుగ్గలు వచ్చినా, లేకుంటే శ్మశాన వాటికలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇక్కడ పట్టణాలలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు అంటే నేషనల్ హైవేస్, సిఐఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, లేకుంటే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఈ రోడ్లే అవుతున్నాయి. ఇక్కడ ఏమి రైళ్ళైనా, ప్లేన్లైనా, ఎయిర్పోర్ట్లైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం. మొత్తంగా కూడా 3 రాష్ట్రాల విజయంతో కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా మోడీ పర్యటనతో కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక మార్పు రాబోతుంది. అయితే తెలంగాణకి ఇప్పటివరకు చేసినటువంటి నిధులు కానీ, అదేవిధంగా చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలన్నీ కూడా మోడీ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువయ్యేందుకు కూడా మేము ప్లాన్ చేస్తామని చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ రవి, గోవింద్, HM టీవీ, హైదరాబాద్.